జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారాల్లో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశాయి. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారంలో గ్రహస్థితులు మీకు అనుకూలతల్ని ప్రసాదించట్లేదు, ప్రతికూలతల్ని కూడా ప్రసాదించట్లేదు. మీ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఆ బలం మీ జన్మజాతకంలో ఉన్న బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి జన్మజాతకం బలం బాగున్నా గోచారంలో అనుకూలంగా లేకపోతే సెట్ అవ్వదు. ఒకవేళ జన్మజాతకంలో బలంగా లేకపోతే గోచారంలో అనుకూలంగా ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది. జన్మజాతకంలో బాగుండి గోచారంలో అనుకూలంగా ఉంటే ఇంకా అసలు చూడక్కల చాలా బాగా అవుతుంది. కానీ ఇప్పుడు జన్మజాతకం ఏమీ పాయింట్స్ ట్రిగర్ చేయట్లేదు. మీకంటే ప్లస్ లేదు, మైనస్ లేదు. మీ గోచారంలో ప్లస్ లేదు, మైనస్ లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇదొక విషయము. మీరు వివాహితులైతే వివాహితులకి కూడా సేమ్. మీ వైవాహిక జీవితం కావచ్చు, లేదా మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో శ్రీమతికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ వారి జన్మజాతకాన్ని అనుసరించి తొందరగా తగ్గేది ఉంటే తగ్గుతుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలను జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటే అంతా బాగుంటుంది. గోచారంలో ప్లస్ లేదు, మైనస్ లేదు. సో ఒక బర్డెన్ అయితే మీకు గోచార రీత్యా అయితే లేదు. ఒక రకంగా చూస్తే బాగానే ఉంది. ఎందుకంటే మీ కర్కాటక రాశికి గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి, వ్యయ స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఒక రకంగా మనం చూసుకుంటే చక్కటి అనుకూలతల్ని మీకు కలిగిస్తూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన సమయము. మీరు ఉద్యోగస్తులైతే మీకేంటంటే ఉద్యోగ స్థానంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇన్నాళ్ళు పాలిటిక్స్ ఏమన్నా చూసి ఉంటే ఇప్పుడు ఈ వారం నుంచి పాలిటిక్స్కి ఎండ్ అవుతుంది. మీకంటే ట్రాన్స్పరెన్సీ వస్తుందండి. మీ గురించి ఎవరైనా అనవసరంగా తప్పుగా అనుకుంటే మీ గురించి తప్పుగా అనుకున్నాం అని అనుకుంటారు. లేదా ఎవరి వల్లన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అనవసరంగా వాళ్ళ వల్ల మీకు ఏమంటారు, మీకు రావాల్సినవి రాకుండా అలా ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఈ వారం వాటికి బ్రేక్ పడుతుంది. అలాగే మీరు ఎవరినైనా పొరపాటునగా తప్పుగా అనుకుంటే అది కూడా మీకు ట్రాన్స్ఫరెన్స్ వస్తుంది.
ఎవరు మీ వారు ఎవరు పరాయి వారు అన్న ట్రాన్స్పరెన్సీ ఈ వారం మీకు క్లియర్ కట్గా చూపిస్తాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇవి ఉద్యోగస్తులకి. ఇక మీకు గ్రోత్ అదంతా బాగానే ఉంది, ఉద్యోగంలో పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మీరు వ్యాపారస్తులందరికీ చాలా అంటే చాలా మంచి శుభత్వాన్ని ఇచ్చే శుభ సమయం ఇది. మీరు చేసే వ్యాపారం చక్కగా ఆర్థికంగా మీరు ఎదుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీ జన్మజాతకంలో వ్యాపార స్థానం బలంగా లేకపోతే కనుక ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు బలాన్ని అయితే ఇవ్వట్లేదు. అంటే పూర్తిగా బలాన్ని ఇవ్వట్లేదు, కొంత బలాన్నే ఇస్తున్నాయి. సో అప్పుడు మీకు కొంచెము న్యూట్రల్గా ఉన్నట్లు అనిపించవచ్చు అంతే. మరీ లాసుల్లోకి వెళ్ళకుండా ఏదో అలా యావరేజ్గా వెళ్తుంది. కానీ మీ జన్మజాతకంలో వ్యాపార స్థానం బలంగా ఉంటే మీరు వ్యాపారస్తులు అయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అంటే పనులన్నీ క్విక్గా చేసుకుంటారు, ఫాస్ట్గా చేసుకుంటారు. మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి, ఏవి పెండింగ్ వెళ్ళవు. అలాగే మీరు కూడా ఇప్పుడు మన పనులు మనం వ్యాపారస్తులు ఫాస్ట్గా చేసుకోవడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. సో అలా మీకు తెలియకుండానే వ్యాపారం పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. విద్యార్థినులకి అనుకూలమైన సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా నార్మల్గా ఉంది. మీరు గృహిణీలు అయితే మీరు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చక్కగా ఉంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు, ఏ రకంగానూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలిగే విధంగా ఈ వారం గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇదనే కాదు, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారం తీవ్రమైన ప్రశాంతతని చూస్తారు. చాలా అంటే ఎక్కువ ప్రశాంతతని ఖచ్చితంగా చూస్తారు ఈ వారం. అంటే పరిస్థితులన్నీ బాగుంటాయనే మనం ఇండైరెక్ట్గా అంతే కదా, బాగుంటేనే కదా ప్రశాంతంగా ఉండేది. ఇది లేదా మనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే, ఎన్ని చూడలేదు జీవితంలో, ఇవి కూడా అలానే సమస్యపోతాయి అన్న ఆలోచన, మెచ్యూరిటీ లెవెల్ పెరిగితే అప్పుడు కూడా మనకి ప్రశాంతత ఉంటుంది. ఈ 2 గ్రౌండ్స్లో మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఏది మీకు ఆప్ట్ అనేది. అనుకూలమైన సమయమే, ఇబ్బంది అయితే ఏం లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీరు గృహిణీలు అయితే కనుక గృహిణీలకి చాలా మంచి శుభ సమయము. ఇంట్లో మీరు ఏదన్నా ఒకటి కొనాలనుకున్నా, లేదా ఇంట్లో ఏదైనా పనులు పెండింగ్ ఉన్నాయి అవ్వట్లేదని మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు సెట్ అయిపోతాయి, అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము 12 రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి, మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో, భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్నా భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది 12 రాశుల వాళ్ళకి, అలాగే 12 లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాన్ని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది.
సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మ జాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనైశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనైశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.